ఫ్రెండ్స్, ఇప్పుడు మనము విండోస్ ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ ఫోల్డర్స్ని ఎలా హైడ్ చేసుకోవాలి, ఎవరికి కనిపించకుండా ఎలా హైడ్ చేసుకోవాలి, అలాగే హైడ్ చేసుకున్న వాటిని ఎలా అన్హైడ్ చేసుకోవాలి, తర్వాత వచ్చి ఫోల్డర్ని ఎలా లాక్ చేసుకోవాలి, ఎలా అన్లాక్ చేసుకోవాలి, అలాగే ఫోల్డర్ని ఎవరు డిలీట్ చేయకుండా సెక్యూరిటీ ఎలా పెట్టుకోవాలి, ఎవరు ఓపెన్ చేయకుండా డిలీట్ చేయకుండా సెక్యూరిటీ ఎలా పెట్టుకోవాలి, ఈ 3 విషయాల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చి హైడ్ అన్హైడ్ ఎలా చేయాలో చూద్దాము. నేను డెస్క్టాప్ మీద ఉన్న ఈ 5 ఫోల్డర్స్ని అన్హైడ్ చేయాలనుకుంటున్నాను. సో ఈ 5 ఫోల్డర్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి షో మోర్ ఆప్షన్స్ ప్రెస్ చేయండి. విండోస్ 11కి అయితే మీకు షో మోర్ ఆప్షన్స్ చూపిస్తుంది. విండోస్ 10కి అయితే మీకు డైరెక్ట్గా ఇలాగే చూపిస్తుంది. ఇందులో ప్రాపర్టీస్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత కింద హిడెన్ ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి అప్లై మీద ప్రెస్ చేయండి. ఓకే ప్రెస్ చేయండి. ఇలా వస్తుంది. అడ్మినిస్ట్రేటర్ పర్మిషన్స్ కావాలని కంటిన్యూ చేయండి. తర్వాత ఓకే ప్రెస్ చేయండి. సో మీరు చూసారు కదా, 50% ఈ ఫోల్డర్స్ హైడ్ అయిపోయాయి. ఇలా కాకుండా 100% హైడ్ అవ్వాలంటే దిస్ పీసీ ఓపెన్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ వ్యూ ఆప్షన్కి వెళ్ళి కొట్టండి. షో కొట్టిన తర్వాత కింద హిడెన్ ఐటమ్స్ కింద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విండో క్లోజ్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఏవి మనకి కనిపించడం లేదు. సో ఇలా మనకి ఫోల్డర్స్ అన్నీ హైడ్ అవుతాయి, ఎవరు చూడలేరు అనమాట. సో హైడ్ అయిన వాటిని మళ్ళీ ఎన్హైడ్ ఎలా చేయాలంటే సేమ్ రివర్ట్ అవ్వండి. దిస్ పీసీ ఓపెన్ చేయండి. వ్యూకి వెళ్ళండి. షో ఆప్షన్ ప్రెస్ చేయండి. హిడెన్ ఐటమ్స్ అని ప్రెస్ చేయండి. ఈ విండో క్లోజ్ చేసి బ్యాక్ వస్తే ఇక్కడ మీకు ఇవి కనిపిస్తున్నాయి. ఈ 5 ఫోల్డర్స్ 50% అన్హైడే కనిపిస్తున్నాయి. ఈ ఫుల్ 100% అన్హైడ్ అవ్వాలంటే మళ్ళీ ఈ 5 ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి షో మోర్ ఆప్షన్స్ ప్రెస్ చేసి ప్రాపర్టీస్ ప్రెస్ చేసి ఈ హిడెన్ అనే దగ్గర ఇందాక మనం టిక్ పెట్టాం కదా, అది టిక్ మార్క్ తీసేసేయండి. తీసిన తర్వాత అప్లై ప్రెస్ చేయండి. తర్వాత ఓకే. మళ్ళీ అడ్మినిస్ట్రేటర్ పర్మిషన్ అడుగుతుంది, కంటిన్యూ ప్రెస్ చేయండి. ఓకే ప్రెస్ చేయండి. సో మనకి అన్ని ఫోల్డర్స్ మళ్ళీ మనకి అన్హైడ్ అయిపోయాయి అన్నమాట. సో చూసాము. నెక్స్ట్ ఫోల్డర్ని ఎలా లాక్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఫోల్డర్ని లాక్ చేసుకోవాలంటే మనకి బేసిక్గా విన్రార్ సాఫ్ట్వేర్ ఉండాలి ఫ్రెండ్స్. ఈ విన్రార్ సాఫ్ట్వేర్ ఫ్రీ సాఫ్ట్వేర్. గూగుల్లోకి వెళ్ళి విన్రార్ అని టైప్ చేసినట్లయితే విన్రార్ ఫ్రీ డౌన్లోడ్ అని వస్తుంది. అది ప్రెస్ చేయండి. ఇక్కడ విన్రార్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ విన్రార్ అని కనిపిస్తుంది కదా, దీన్ని ప్రెస్ చేయండి. ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అవుతున్నట్టు మీకు పైన కార్నర్లో చూపిస్తుంది. ఇలా డౌన్లోడ్ అయిన తర్వాత అక్కడే మళ్ళీ క్లిక్ చేయండి. విన్రార్ ఫోల్డర్కి వెళ్ళి ఓపెన్ చేయండి. ఈ ఫోల్డర్ ఓపెన్ చేస్తే లోపలికి వెళ్తుంది. సో ఈ విన్రార్ అనే ఫైల్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇలా ఇన్స్టాల్ చేసినట్లయితే విన్రార్ ఫోల్డర్ ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఇన్స్టాల్ అయిపోయింది. ఇన్స్టాల్ అయిన తర్వాత ఈ విండోస్ అన్నీ క్లోజ్ చేసేసేయండి. ఇంపార్టెంట్ డేటా ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని మనం ఇప్పుడు లాక్ చేద్దాము. దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి షో మోర్ ఆప్షన్స్ ప్రెస్ చేసి విన్రార్కి వెళ్ళి యాడ్ టు ఆర్చివ్ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత విండో ఇలా వస్తుంది. ఇందులో కింద సెట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ చూడండి, దాన్ని ప్రెస్ చేయండి. మీరు పాస్వర్డ్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారో అది పెట్టేసేయండి. రీఎంటర్ చేయండి. మళ్ళీ మీరు పాస్వర్డ్ చూసుకోవాలనుకుంటే ఇక్కడ షో పాస్వర్డ్ ఆప్షన్ ప్రెస్ చేసి చూసుకోవచ్చు. నెక్స్ట్ ఓకే ప్రెస్ చేయండి. మళ్ళీ ఈ విండో ఓకే ప్రెస్ చేయండి. సో ఏవైతే ఫైల్స్ ఉన్నాయో అవన్నీ ఇప్పుడు మనకి జిప్ అయిపోతాయి. సో చూసారు కదా, మొత్తం జిప్ అయిపోయింది. ఇప్పుడు ఇంపార్టెంట్ డేటా అని కొత్త ఫోల్డర్ క్రియేట్ అయింది. ఈ ఫోల్డర్ క్రియేట్ అయిన తర్వాత దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి షో మోర్ ఆప్షన్స్కి వెళ్ళి ఓపెన్ చేసినట్లయితే ఇది యాక్టివేట్ చేసుకోమంటుంది విండర్, కానీ మనకు అవసరం లేదు. ఈ విండో క్లోజ్ చేసేసేయండి. తర్వాత ఇంపార్టెంట్ డేటా ఓపెన్ చేయండి. ఇందులో మీరు డేటా కానీ వీడియోస్ కానీ ఇమేజెస్ కానీ ఏమన్నా పెట్టి మనం జిప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇందులో డేటా డాక్యుమెంట్ ఒకటి ఓపెన్ చేస్తాను. చూడండి, పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ ఇచ్చినట్లయితే వెంటనే ఓపెన్ అయిపోతుంది.
సో ఓపెన్ అయిపోయింది. అలాగే ఇమేజ్ ఏదన్నా ఓపెన్ చేయాలనుకుంటే కూడా అది పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ ఇస్తే ఓపెన్ అవుతుంది, లేదంటే ఓపెన్ అవ్వదు. అలాగే వీడియోకి కూడా మనము పాస్వర్డ్ అడిగితే ఇస్తేనే ఓపెన్ అవుతుంది. ఇలా మనము ఇమేజెస్ కానీ, డాక్యుమెంట్స్ కానీ, ఫొటోస్ కానీ వేటికైనా పాస్వర్డ్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత మూడో ఆప్షను ఫోల్డర్కి సెక్యూరిటీ ఎలా పెట్టాలి. ఇప్పుడు మన ఇంట్లో 2-3 కంప్యూటర్ వాడుతున్నారనుకోండి, మన పిల్లలు తెలియకుండా ఫోల్డర్ డిలీట్ చేసేస్తారనుకోండి. సో మనకి ఇబ్బంది అవుతుంది. ఆ ఫోల్డర్ డిలీట్ చేయకుండా ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ ఇంపార్టెంట్ డేటా మీద రైట్ క్లిక్ ఇస్తున్నాను. రైట్ క్లిక్ ఇచ్చి షో మోర్ ఆప్షన్స్ కొట్టి ప్రాపర్టీస్ కొట్టినట్లయితే ఇక్కడ సెక్యూరిటీ ఆప్షన్ వస్తుంది. ఈ సెక్యూరిటీ ఆప్షన్లో అడ్మినిస్ట్రేటర్కి వెళ్ళాలి. అడ్మినిస్ట్రేటర్కి వెళ్ళి ఎడిట్ ప్రెస్ చేయాలి. ఎడిట్ ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ అడ్మినిస్ట్రేటర్కి వెళ్ళాలి. ఇక్కడ వెళ్ళి ఇక్కడ డినే కింద ఆప్షన్ సెలెక్ట్ చేసినట్లయితే అన్ని ఆప్షన్స్ సెలెక్ట్ అవుతాయి. అప్లై చేయాలి, ఎస్ ప్రెస్ చేయాలి, ఓకే ప్రెస్ చేయాలి, మళ్ళీ ఓకే ప్రెస్ చేయాలి. సో ఇంపార్టెంట్ డేటా అనే ఫోల్డర్ ఇప్పుడు సెక్యూరిటీలోకి వెళ్ళిపోయింది అనమాట. సో ఇప్పుడు దీన్ని మనం ఓపెన్ చేసినట్లయితే ఇలా మెసేజ్ వస్తుంది, ఓపెన్ అవ్వదు. మీరు ఏం చేసినా ఓపెన్ అవ్వదు ఇది. మళ్ళీ దీన్ని డిలీట్ చేయాలని ఎవరైనా ట్రై చేస్తే కూడా డిలీట్ అవ్వదు అనమాట. చూస్తున్నారు కదా, యూ విల్ నీడ్ టు ప్రొవైడ్ అడ్మినిస్ట్రేషన్ పర్మిషన్ టు డిలీట్ దిస్ ఫోల్డర్. సో అది డిలీట్ అవ్వదు. సో మన ఫోల్డర్ ఎవరైనా డిలీట్ చేయాలనుకుంటే కూడా చేయలేరు. సో దీన్ని మళ్ళీ మనం సెక్యూరిటీ ఎలా తీసేయాలి, సేమ్ ప్రొసీజర్ని రివర్ట్ చేసుకోవాలి. రైట్ క్లిక్ ఇవ్వాలి, షో మోర్ ఆప్షన్స్, ప్రాపర్టీస్, సెక్యూరిటీకి వెళ్ళాలి, అడ్మినిస్ట్రేటర్కి వెళ్ళాలి, ఎడిట్ చేయాలి, మళ్ళీ అడ్మినిస్ట్రేటర్ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ ఉన్నాయి కదా ఆప్షన్స్ అన్నీ రిమూవ్ చేయాలి. సో రిమూవ్ అయిపోయాయి. రిమూవ్ అని ప్రెస్ చేయగానే రిమూవ్ అయిపోయాయి. సో అప్లై చేసాం, ఓకే ప్రెస్ చేసాం, మళ్ళీ ఈ విండో పైన ఓకే ప్రెస్ చేసాం. ఇప్పుడు ఇంపార్టెంట్ డేటా మీద ప్రెస్ చేసినట్లయితే మనకి అది ఓపెన్ అవుతుంది. సో వెరీ సింపుల్ ఫ్రెండ్స్. ఇలా మనం ఫోల్డర్ని అన్హైడ్ చేసుకోవచ్చు, ఫోల్డర్ని లాక్ చేసుకోవచ్చు, ఫోల్డర్కి డిలీట్ చేయకుండా సెక్యూరిటీ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను మీకోసం తీసి పంపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.